ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చూద్దాం వరంగల్ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు దరిదాపుగా 2001 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అరుపు ఎరగని పోరాటం చేసిండు. దరిదాపుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న సన్న చిన్నకారు రైతు కుటుంబంలో పుట్టి ఒక ట్రాక్టరు 2 ఎకరాల భూమితోని దరిదాపుగా వరంగల్ జిల్లా ఆఫీస్ ఏది పార్టీ ఆఫీసుల సుతం బాయిగా సుదేది సప్లై చేసుకొని లాస్ట్కు అంచెలుగా దరిదాపు సివిల్ సప్లై చైర్మన్గా రావడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. దరిదాపుగా కేసీఆర్ గారికి వెన్నంటి ఉంటూ అల్లుపెరుగని ఉద్యమ పోరాటంలో కేసీఆర్ చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిలో మన పెద్దన్న ఏ ఒక్క పని కూడా వెనక తీయకుండా పోరాటము దరిదాపు 2001 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అల్పెరుగని పోరాటం చేసి ఉన్నాడు. అందుకు ఇప్పుడు ఈ నర్సంపేట నియోజకవర్గానికి 35 సంవత్సరాల చరిత్రల ఓంకార హయాంలో తెలుగుదేశం హయాంలో చూద్దాం ఏ అభివృద్ధి జరగని విధంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఈ సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2 ఏళ్ళు 2.5 3 ఏళ్ళు కరోనా వచ్చిన పరిస్థితులు ఉన్నా చూద్దాం. 2 ఏళ్ళల్లో 3 ఏళ్ళనే నర్సంపేటకు 100 పడకల హాస్పిటలు, తర్వాత ఒక మెడికల్ కాలేజీ, దరిదాపుకు ఒక జిల్లాలో లేని అభివృద్ధిని మా నర్సంపేటకు అయినా మా నర్సంపేట డివిజన్కు ఎన్నో విధాలుగా చాలా అభివృద్ధి చేసిన వ్యక్తి అని అంటే ఇలాంటి నర్సంపేటకు ఇలాంటి వ్యక్తి ఒక ఉద్యమకారుడు ఒక ఉద్యమ నేత దరిదాపు సుదర్శన్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈ నర్సంపేట పాకాల చెరువుకు నీళ్లు తెప్పేయడానికి ప్రతి ఒక్క రంగాయి చెరువుకు ప్రతి దానికి కాలువలు గివి అన్నీ చేయడానికి చూద్దాం అల్పెరుగని పోరాటం చేసి కేసీఆర్కు వెన్నంటి ఉన్నాడు. దేవుడు ఇవాళ నర్సంపేటలో నెక్స్ట్ గెలిస్తే సారు మంత్రి పదవి హోంశాఖ తీసుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ నర్సంపేట ఇంకా సస్యశ్యామలం చేసి పెద్ద అభివృద్ధి పదంలో నడిపించాల్సి ఓదుడు పోయినందుకు నర్సంపేటకు తీరని లోటు జరుగుతున్నది. దరిదాపుగా నర్సంపేటలో 2 లక్షల 3 లక్షల జనం ఈరోజు ఒక 5 లక్షల జనం కాడ నుంచి వెళ్ళి వాళ్ళ కన్నీళ్ళు మున్నీరైపోయి దరిదాపుగా ఒక్కొక్కరు దరిదాపుగా కొంతమంది గుండె బాధలు నాకు చూద్దాం పొద్దుటి నుంచి వెళ్ళి ఇక చచ్చిపోవడం అని చెప్పి మొన్న హాస్పిటల్ పోయిన రోజు గుండె నొప్పి వచ్చింది బాగా. నాకు సుదర్శన్ రెడ్డి అంటే మస్తు ప్రాణం. సుదర్శన్ రెడ్డి మస్తు ప్రాణం. ఎట్లా ఉండేటోడు వ్యక్తిగతంగా ఈ పార్టీ కాంగ్రెస్ వాళ్ళను మీద ఈర్ష్యలు ఉండేవి, సిపిఎం మీద ఈర్ష్యలు ఉండేవి, బీజేపీ మీద ఈర్ష్యలు ఉండేవి. అందరు మన వాళ్ళే ఇవాళ మనోడు అటైతే అటోడు ఇటైతే ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా ప్రేమగా ప్రతి ఒక్కరిని పలకరించేది. వ్యక్తిగతంగా ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఉన్నప్పుడు ఇటు అటు ఒడ్లకాడ లొల్లులు అటు ఇటు పెట్టించేది. కానీ ఏమున్నా ముక్కుసూటి మనిషి డైరెక్ట్ గిది చేయాలంటే గిదే చేయాలి, నేనే తప్పు చేసిపోతే వీని పక్కకు పెట్టుల్ని ఇంకోళ్ళని పిలిచి పని చేయాలనే వ్యక్తి చాలా మంచోడు. దరిదాపుగా మన స్టేట్లో మన నర్సంపేటకు దళిత బంధు అనేది ఇచ్చాడు. దళిత బంధు నర్సంపేటకు 100 యూనిట్లు ఇచ్చాడు. మా రేకంపల్లికి 12 ఇచ్చాడు. ఏ ఒక్క ₹0.5 చూద్దాం 10 రూపాయలు మేము తీసుకున్న లబ్ధిదారుడు ఇవ్వలే. ఆయనకు ₹10 ఖర్చు లేకుండా మాకు 12 లక్షలు ₹1,20,00,000 లబ్ధి చేకూర్చాడు. అలాంటి మేధావి అలాంటి ఉద్యమకారుడు పోయినందుకు నర్సంపేటకు ఎనలేని లోటు జరిగినట్టే. దరిదాపు మళ్ళీ ఒక 30 సంవత్సరాలు వెనుకకు పోయినట్టే. సబ్సిడీ కానీ డాంబర్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ కరెంటు 24 అవర్స్ కరెంటు కానీ దరిదాపు ఇప్పుడు పైహెచ్పి మోటార్లు ప్రతి ఒక్కటి సబ్సిడీ మోటార్లు ప్రతి ట్రాక్టర్లు ప్రతి ఒక్కటి కూడా చాలా ఎన్నో పనులు చేసిండు. మా దుగ్గొండి మండలానికి నష్టపరిహారం అని వడగాళ్ళ గాలికి పోతే రాళ్ళ వర్షం వస్తే దరిదాపు కొన్ని కోట్ల లక్షల రూపాయలు పంట నష్టం ఇచ్చాడు. అలాంటి మేధావి ₹1 ఆశించని మేధావి సన్న చిన్నకారు రైతు బిడ్డ చిన్న కుటుంబంలోకి వచ్చి అంత పెద్ద ఎదిగినందుకు మా అన్నకు మేము ఇక అసొంటి వ్యక్తిని చూడలేము చూడబోము. జై తెలంగాణ, జై బీఆర్ఎస్.